మనం కర్కాటక రాశి చూసినట్లయితే పునర్వసు చివరి పాదం అంటే 4వ పాదం, అలాగే పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కూడా ఈ కర్కాటక రాశి కిందకు వస్తాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఆర్థికంగా పురోగతి కనిపిస్తోంది. మంచిగా ఆర్థికంగా అంటే కొంచెం కొంచెం అభివృద్ధి అనేటువంటిది ఇంకా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆస్తిపాస్తులు కూడా సమకూర్చుకుంటారు. ఏదైనా కొత్త నిర్మాణం చేసినటువంటివి కానివ్వండి, లేదా ఇంకోటి కొనుక్కుందాం, ఇంకో పిల్లాడికి ఉపయోగపడుతుంది అనేటువంటి స్థలం కానివ్వండి, ఏదన్నా బాగా అంటే వీళ్ళు మనకి షేర్ మార్కెట్లో అభివృద్ధి కానివ్వండి, లేకపోతే కనుక మూలధనం ఏర్పాటు చేసుకునేటువంటి దానిలో కానివ్వండి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా బెనిఫిట్ పొందేటువంటి దానిలో వీళ్ళు డబ్బును ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది మ్యూచువల్ ఫండ్స్లో చాలా ఉపయోగం ఉంటుంది కర్కాటక రాశి వారికి. దానిలో కనుక పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అలాగే తోబుట్టువుల ఆస్తి వ్యవహారాల్లో కూడా కొన్ని చికాకులు ఎదురవుతాయి. తోబుట్టులకు సంబంధించినటువంటి ఆస్తి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో దానిలో మనం కలగజేసుకున్నాం అనుకోండి, అప్పుడు కొన్ని అనవసరమైనటువంటి చిక్కులు మనకి ఏర్పడతాయి. అలాగే వాళ్ళ ఆస్తిపాస్తుల్లో మనకు లింకప్ ఉన్నా కూడా ఏదైనా అంటే సరిహద్దు వివాదం అనుకోండి, ఒక రకంగా పొలాల్లో కానివ్వండి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ సరిహద్దు వ్యవహారాల్లో కూడా వీళ్ళు జాగ్రత్తలు కనుక లేనప్పుడు, లేదా కనుక కొంచెం పోనీలే అనేటువంటి ధోరణ లేకుండా మొండి పట్టుదలగా ఉన్నా కూడా అది అనవసరంగా సమస్య జటిలం అవుతుంది అనేటువంటి విషయాన్ని కర్కాటక రాశి వారు గ్రహించుకోవాలి. అంతేకాని కోర్టు వ్యవహారాల విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అంటే వ్యాపార సంబంధంగా మనం చూసినట్లయితే పెట్టుబడి విషయాల్లో వీళ్ళు కొంచెం ఎక్కడైనా స్నేహితులు మంచి వ్యాపారం సాగుతోంది, లేకపోతే నేను కూడా ఇంకో చోట పెడదాము అనుకునేటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలి. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. విద్య గురించి ఇతర పిహెచ్డి చేయాలనుకున్నాం, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద చదువులు చదవాలనుకున్న వారికి బాగా అనుకూలంగా ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో టెక్నికల్ రంగారం లేదైనా సైన్స్కి సంబంధించిన రంగాలకు సంబంధించి చాలా బాగుంటుంది కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం. అంతేకాకుండా గురుగ్రహ సంచారం ఎలా ఉంది వీళ్ళని చూసినట్లయితే కనుక వ్యాపారాల్లో లాభాలకు, ఉద్యోగాల్లో పరిమితికి, పురోగతికి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అంటే చాలా పురోభివృద్ధి, పరిమితి లేని పురోభివృద్ధి అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి చాలా స్పీడ్గా వీళ్ళు గెయిన్ అయిపోవడానికి మనకి ఈ సంవత్సరం కనిపిస్తోంది కర్కాటక రాశి వారికి. అలాగే కుటుంబ వ్యవహారాలు ఆనందం కలిగిస్తాయి. అంటే కుటుంబంలో పిల్లల విషయాల్లో కానివ్వండి, కొన్ని అప్పటిదాకా వ్యక్తిగతంగా దూరం అయినటువంటి వాళ్ళు దగ్గర అవటం కానివ్వండి, లేదా అప్పటిదాకా కొన్ని బాధలు అనుభవిస్తూ భార్యాభర్తల మధ్య ఆ బాధలు తొలగిపోవటం కానివ్వండి, ఏదైనప్పటికీ కూడా వీరికి కొంత అనుకూలత ఫలితం కుటుంబంలో మనం చూడవచ్చు. అంతేకాకుండా ఈ ఏడాది ప్రారంభం నుంచి కూడా డిసెంబర్ 14 దాకా కూడా గురువు వక్రగమనంలో ఉన్న సమయంలో ఆర్థిక విషయంలో తొందరపాటు తగదు. ఏదైనా ఖర్చు పెట్టేటువంటి కొంచెం ఆచితూచి, నేను గురువు వక్రగమనంలో ఉన్నాడు, దాని రీత్యా కొంచెం ఆచితూచి, అంటే ఎవరికైనా మనం డబ్బు ఇస్తున్నాము, ఒకవేళ ఎవరికైనా మన వాళ్లే కదా మళ్ళీ తిరిగి ఇస్తారు కదా అనుకునేటువంటి విషయంలో కొంచెం ఆలోచన చేయవలసి వస్తుంది. తొందరపాటు ఉండద్దు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో నిదానం పాటించాలి. రవాణా, కన్సల్టెన్సీ, విద్యా రంగంలో వారు జాగ్రత్తగా ముందడుగు వేయాలి. రవాణా రంగంలో వారు, అలాగే విద్యారంగంలో వారు, కన్సల్టెన్సీ విషయాల్లో వాళ్ళు కూడా. అలాగే ఈ సమయంలో కొత్త ప్రయోగాలు చేయకుండా ఉండటం మంచిది. చాలామంది ఈ డిసెంబర్ 14వ తారీఖు దాకా కర్కాటక రాశి వారి ఈ సంవత్సరం కొత్త ప్రయోగాలు ఏం చేయకుండా ఉండటం ఉత్తమం. అంతేకాకుండా ఈ శని మూలకంగా వీళ్ళకి విద్యార్థులకు అత్యంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. నవమంలో శని ఉన్నాడు, తద్వారా వీళ్ళకి చాలా ఉత్కృష్ట స్థితి ఏర్పడుతోంది. ఆర్థిక వ్యవహారాలు, ఆస్తి వ్యవహారాలు అనుకూలం ఉన్నాయి. అలాగే ప్రేమ బంధాలు బలపడతాయి. అలాగే పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆస్తులకు సంబంధించిన కోర్టు వ్యవహారాల్లో విషయాలు కూడా విజయం సాధించడానికి కర్కాటక రాశి వారికి ఎక్కువగా అవకాశం కనిపిస్తోందని మనం చెప్పుకోవచ్చు. అలాగే రాహుకేతువులు ఎలా ఉన్నాయి వీళ్ళ మీద ప్రభావం ఈ సంవత్సరం అని ఆలోచన చేస్తే కొన్ని రాహుకేతువుల సంచారం మూలకంగా ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తున్నాయి అని వీరు చక్కగా కొంత ఆస్తి మనకు వస్తుంది, ఒక సమస్య నుంచి మనం గట్టెక్కాము, కాస్త పర్వాలేదు అనేటువంటి మాటలు మనం కర్కాటక రాశి వారికి ఈరోజు హామీ ఇవ్వవచ్చు. మనం అలాంటివి మీరు పొందుతారనేటువంటిది. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఆరోగ్య విషయంలో ఎంత శ్రద్ధ చూపించాలి అంటేనంటమ్మా, గ్యాస్ట్రిక్ ట్రబుల్కి సంబంధించిన ఎక్కువగా అనవసరమైనటువంటి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం మాటలన్నీ పొదుపుగా వాడాలి.
మాటే ప్రమాదాలని తెచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మాటని పొదుపుగా వాడుతూ వీళ్ళు చక్కగా ఈశ్వరుని గనక ఆరాధన చేస్తే పరమేశ్వరుణ్ణి రుద్రాభిషేకం కానివ్వండి, ఒక శివ అష్టోత్తర పారాయణం కానివ్వండి, సోమవారం శివాలయానికి వెళ్ళి సాయంత్రం పూట చక్కగా దీపాన్ని చేసి స్వామివారికి దీపాలతో హారతి ఇవ్వటం కానివ్వండి, ఇవి చేసినట్లయితే, అలాగే శివాలయంలో ప్రదోషకాల సమయంలో స్వామివారి యొక్క అనుగ్రహం బాగా పొందే సమయం సాయంకాల సమయం అమ్మ పరమేశ్వరుడిది. చాలా ఆనందంగా ఉంటాడట పరమేశ్వరుడు. దానికి కారణం ఏమిటి అంటే పార్వతీ సహితుడై ఉంటాడు సాయంత్రం పూట. అంటే ఆ సమయంలో గనక మనం శివాలయం చుట్టూ తిరుగుతూ అమ్మవారిని స్మరణ చేసుకుంటే ఆ అమ్మవారు అయ్యవారికి చెప్పి అయ్యవారి ద్వారా మనకు ఆశీస్సులు తొందరగా లభించడానికి, శంకరుడి దగ్గర నుంచి ఆశీస్సులు లభించడానికి, తద్వారా ఈ పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఈ నక్షత్రాల వాళ్ళకి, ఈ కర్కాటక రాశి వారికి చక్కని ఆనందమైన జీవితం లభిస్తుంది. ఎటువంటి సందేహం కూడా లేదు. చిన్న చిన్న జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మాట పొదుపు అది ముఖ్యం. చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్తే.